స్టెన్ టీవీ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ గారు స్వాగత ఉపన్యాసం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ముందుగా వేదికపై ఆసీనులైన ప్రముఖ సినిమా నిర్మాత వ్యాపారవేత్త మురళీమోహన్ గారికి, అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్ లోక్సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ గారికి, సిబిఐ రిటైర్డ్ జేడి లక్ష్మీనారాయణ గారికి, ఇంటి పేరే జేడీగా మార్చుకున్నారు లక్ష్మీనారాయణ గారికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో టెన్ టీవీకి ఉన్న ఒకే ఒక క్రెడిబిలిటీ గుర్తింపు ఏంటంటే ఖచ్చితంగా నిష్పాక్షికంగా జనంలోకి వెళ్ళేందుకు మేము మొదటి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అదే పంతాలో ప్రారంభమైన నుంచి వెళ్తున్నాం. మీకు తెలుసు, ఏ ఛానల్ అయినా, ఏ మీడియా సంస్థ అయినా, పేపర్ అయినా, న్యూస్ పేపర్ వాటెవర్, అది ఏ రకంగా ఉంటుంది, అందులో వచ్చే న్యూస్ ఎలా ఉంటున్నాయి, ఏ రకంగా జనంలోకి అవి వస్తున్నాయి అనేది మీకు ఖచ్చితంగా అందరికీ, ఇక్కడ ఆసీనులైన అందరికీ కూడా తెలుసు. మేము ఖచ్చితంగా నిష్పాక్షికత అనేది ఒకటే గీటురాయిగా పెట్టుకొని ఏ పార్టీకి ఎవరికి వత్తాసు పలకకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ఇలాంటి ఈవెంట్ల ద్వారా కొన్ని రకాల అవేర్నెస్ ప్రోగ్రాంలు క్రియేట్ చేసే ఉద్దేశం మాకు ఉంది. అందులో భాగంగానే గతంలో టూరిజం ప్రమోషన్, తెలంగాణలో టూరిజం ఎలా ఉంది, ఇక్కడ రెస్టారెంట్లు, హోటల్స్ వ్యవస్థ ఎలా ఉంది, ఏ రకంగా డెవలప్మెంట్ అవుతుంది, ఇలాంటి ప్రయత్నం కొంత చేశాం. ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్, విద్యారంగం అనేది ఖచ్చితంగా ఏ రాష్ట్రానికైనా, దేశ భవిష్యత్తుకైనా విద్యా వైద్యం అనేది ఖచ్చితంగా సరిగ్గా సరైన పందాలు అందినప్పుడు, అవసరమైన మేర అందినప్పుడే ఆ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి పథంలో ఉంటుందని బలంగా అందరూ నమ్ముతారు. ముఖ్యంగా మీడియాలో కూడా ఇది ఖచ్చితంగా బలమైన నమ్మకం ఉండి ఆ దిశగా ఆ రెండు రంగాలపై, ఆ రెండు రంగాల్లో ఉన్న లోటుపాట్లను చెప్పడంతో పాటు ఆ రెండు రంగాల్లో అభివృద్ధి పథంలో ఏ రకంగా ముందుకు వెళ్తున్నాయి రాష్ట్రాలు, ప్రభుత్వాలు, ఏం చేయాలి వాటి కోసం అనేది చెప్పే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా విద్యారంగంలో ఖచ్చితంగా ఎక్కడ చదువుకుంటే ఏ ఉపాధి వస్తుంది, ఏం చదివితే ఏమొస్తుంది తెలియని పరిస్థితి. ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు కూడా చాలా చిన్న ఉద్యోగాల్లో ఉండడం, కేవలం చిన్న డిగ్రీ చేసిన విద్యార్థులు పెద్ద పెద్ద ఉద్యోగాలకు వెళ్ళడం, అంటే కేవలం వాళ్ళ కెరీర్ గైడెన్స్ అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు ముందుకు వెళ్ళడం ఈజీ అవుతుందని భావిస్తున్నాం మేము. అందులో భాగంగానే ఎక్కడెక్కడ కెరీర్కి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఇలాంటి కార్యక్రమం మేము మా టీవీ ద్వారా కూడా చాలా వరకు విద్య కోసం ప్రత్యేక ప్రోగ్రాం ఈవినింగ్ పెడుతున్నాం. మధ్యాహ్నం వైద్యం, మనం చెప్పుకున్న రెండు రంగాలు, వైద్యానికి సంబంధించిన చాలా సమాచారం ఇచ్చేందుకు మధ్యాహ్నం ఒక ప్రోగ్రాం ప్రతిరోజు నిర్వహిస్తూ ఉంటాం మేము. దానివల్ల కొంత అవేర్నెస్ కలిగించే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇందులో మీ అందరి సహకారం కూడా మాకుంది. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని రకరకాల విభాగాలు, రకరకాల రంగాల్లో జనంలోకి తీసుకెళ్లేందుకు మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. దీనికి మీ అందరి సహకారం కూడా మాకుంటుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.